మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ముందే పెళ్లిల సీజన్. నిన్నటి వరకు మనం చూసుకుంటే బంగారం ధర రోజు పెరుగుతూనే ఉంది. అండ్ ఈ రోజు గోల్డ్ లో ఫాల్ అన్న వార్త మనం వింటూ ఉన్నాము. ఎంతవరకు తగ్గింది అండ్ తగ్గే అవకాశం, మనం ఏ రేటు వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? నిన్న ఒక ఇండికేషన్ ఇచ్చా నిన్నటి గోల్డ్ అండ్ సిల్వర్ వీడియోలో. అఫ్కోర్స్ సిల్వర్ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ గోల్డ్ వీడియో చూడకపోతే మీకు అది కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. అందుకే రెండు వీడియోస్ కంపల్సరీ చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్లో. ఎందుకంటే రెండు కూడా ప్రెషస్ మెటల్స్ కాబట్టి శిరీష. సో ఖచ్చితంగా రెండిటికి ఉన్న లింక్స్ గురించి మనం రెండు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకుంటాం. సో కాబట్టి కొన్ని పాయింట్స్ మీకు ఇందులో రావడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఆ ఫుల్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే యూ గెట్ ద రైట్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్. సో ఆ రైట్ అండర్స్టాండింగ్ రావడం వల్ల మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో అదే మన ఉద్దేశం. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి, సో దాట్ మీరు నేర్చుకుంటే మీరు ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ అవుతారు. దట్ ఈస్ ద హోల్ మోటో బిహైండ్ క్రియేటింగ్ దిస్ గోల్డ్ వీడియో అండ్ సిల్వర్. అయితే నిన్న ఏం చెప్పాను అక్కడి నుంచి స్టార్ట్ చేసి చెప్తా, అందరికి క్లారిటీ వస్తుంది. మనం చూసుకుంటే మొన్నటి రోజున గోల్డ్ సిల్వర్ రెండు పెరిగాయి. సో నిన్న మనం అది వీడియోలో చెప్పాం మొన్నటి సంగతి. కానీ ఏం జరిగింది అది ఇప్పుడు చెప్తా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మరి స్టాక్ మార్కెట్లో ఒక స్టాకే అయినా లేదంటే ప్రెషస్ మెటల్స్ గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో కమాడిటీ అయినా, సో ఈ రెండు కూడా పెరిగేటప్పుడు నిన్న ఏం జరిగిందంటే మొన్నటి రైజు లో వాల్యూమ్తో జరిగింది. మనం ఎప్పుడు కూడా దీని గురించి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎందుకంటే హై వాల్యూమ్స్ ఉంటేనే దానికి అర్థం ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనడానికి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఏమవుతుంది, గత ఒక వారము గత ఒక నెలతో మనం పోల్చుకుంటే వాల్యూము మనకు ఎక్కువగా కనిపించాలి, రైస్ కూడా అలాగే ఉండాలి. సో దట్ హ్యాస్ టు బి ఇన్ ప్రొపోర్షనల్ విత్ ది వాల్యూమ్ ద ప్రైస్ యాక్షన్. కానీ ఏం జరిగిందంటే నిన్నటి చార్ట్లో మనం చూపించినప్పుడు పెరగడం మాత్రం జరిగిందండి. గోల్డ్ పెరిగింది మొన్న, సో నిన్నటి చార్ట్లో చూపించాము. సిల్వర్ కూడా పెరిగింది, కానీ జరిగింది ఏంటి, లో వాల్యూమ్తో పెరిగింది. సో ఈ విషయాలు మీకు ఒక రిపీటెడ్ వర్షన్లో ఎందుకు వినిపిస్తున్నాను అంటే ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటారు ఈ మాటని, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ శిరీష. ఈ విషయాన్ని ఈజీగా తీసుకుంటే మీకు హాఫ్ నాలెడ్జ్ విచ్ బికమ్స్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. సో ఎన్ష్యూర్ దాట్ యూ ఆల్వేస్ గెట్ ఫుల్ నాలెడ్జ్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ది స్పాట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఈరోజు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను, మార్కెట్స్లో గోల్డ్ రేట్స్ పడ్డాయి. సో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 7947 ఉంటుంది అండ్ టుడే ఇట్ ఈస్ అట్ 7887, విచ్ మీన్స్ 8000 క్రాస్ కాలా 24 క్యారెట్ గోల్డ్. అక్కడ ఒక చిన్న సెల్లింగ్ అనేది వచ్చింది. దానికి రీజన్ ఇందాక చెప్పా, లో వాల్యూమ్స్ వల్ల పెరగడం వల్ల ఫాల్ అనేది రావడం జరిగింది. సో 22 క్యారెట్ గోల్డ్ 7285 నిన్నటి ప్రైస్, ఈ రోజున 7230. అగైన్ మీకు 24 క్యారెట్ గోల్డ్ లానే 22 క్యారెట్ గోల్డ్లో కూడా ఒక సెల్లింగ్ అనేది వచ్చింది. 24 క్యారెట్ గోల్డ్లో మీకు 60 రూపాయలు పడిపోతే 22లో మీకు 55 రూపాయలు పడింది. అలాగే 18 క్యారెట్ గోల్డ్ కూడా మనం చెప్తున్నాము. సో చూసుకుంటే ఇక్కడ ఈవెన్ 18 క్యారెట్ గోల్డ్ హెస్ ఫాలెన్ బై 45 రూపీస్. ఒక విషయం ఇక్కడ అందరు గమనించండి, 24 క్యారెట్ గోల్డ్ 60 రూపాయలు పడిపోయింది, 18 క్యారెట్ గోల్డ్ కూడా మీకు 45 రూపీస్ పడిపోయింది. 15 రూపాయల డిఫరెన్స్తోనే మీకు ఎక్కువగా పడింది. కంపేర్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మీకు 5 రూపాయల గ్యాప్తో పడ్డా కానీ 45 రూపీస్ ఈజ్ అ బిగ్ ఫాల్ వెన్ కంపేర్ టు 24 క్యారెట్ గోల్డ్. ఎందుకంటే 18 క్యారెట్ గోల్డ్లో మీకు దాదాపు ఇక్కడ చూసుకుంటే 6 క్యారెట్ల బంగారం మీకు తక్కువ ఉంటుంది, కానీ 45 రూపాయలు మాత్రం పడింది కదండి. సో దట్ థింగ్ యూ నీడ్ టు నో. అంటే 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చాలా తక్కువలో దొరుకుతుంది మనకి అన్న విషయం, మీరు ఆ విషయం గమనించేసి కావాలంటే 22 లేదా 18 క్యారెట్ గోల్డ్ నగలు మీరు కొనుక్కోవచ్చు. నా కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. ఫస్ట్ నేను మీ అందరికీ ఎండ్ ఆఫ్ డే చార్ట్ చూపిస్తాను, విచ్ మీన్స్ డైలీ చార్ట్. డైలీ చార్ట్లోనే మనకి వాల్యూమ్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి శిరీష, మొన్నటి డేట్లో చూసుకుంటే 11th of December ద వాల్యూమ్స్ ఆర్ రియలీ హై వెన్ కంపేర్ టు ది అదర్ వాల్యూమ్స్ అనమాట. 25th నవంబర్ను చూసుకోండి, దానికంటే ముందు 6th నవంబర్ను చూసుకోండి, అండ్ మిగతా అన్ని రోజులలో కూడా మీకు వాల్యూమ్ చాలా తక్కువ జరిగింది శిరీష. కానీ మొన్నటి రోజున విషయము మనం నిన్నటి వీడియోలో బాగా పెరిగిన తర్వాత, మొన్నటి వీడియోలో పెరిగిన తర్వాత నిన్న ఏం జరిగిందంటే తక్కువ వాల్యూమ్స్తో ఇంకా పెరిగింది శిరీష. దానివల్ల ఏం జరిగింది, ఈ రోజున మీకు గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ విత్ అ డ్రాస్టిక్ ఫాల్. నిన్న రాత్రికి
సమ్వేర్ అరౌండ్ 5:30 తర్వాత బిట్వీన్ 7:45 and 9 o'clock మధ్యలో రాత్రికి 1,200 రూపాయలు బంగారం పడింది మీకు. 79,035 రూపీస్ ఉన్న గోల్డ్ ప్రైస్ హ్యాస్ ఫాలన్ అప్ టు 78,300 వరకు పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మోర్, ఇట్ హెస్ కమ్ డౌన్ మోర్. సో ఈ రోజున మీకు చూపిస్తాను ఇంట్రాడేలో. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది శిరీష 30-minute చార్ట్, 30 నిమిషాలది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డేలో మీకు నిన్నటి వరకే అప్డేట్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ చూపించాను. లో వాల్యూమ్స్లో పెరగడం వల్ల ఏం జరిగింది. సో నిన్న యాక్చువల్గా మీకు చూపిస్తాను శిరీష. ఇక్కడ మనకు నిన్న చూసుకుంటే ద ప్రైస్ వాజ్ అరౌండ్ 79,027. రాత్రికి ఎక్కడైతే ఫాల్ స్టార్ట్ అయిందో పొద్దున్న ఇవాళ స్టార్ట్ అయిన తర్వాత ద గోల్డ్ హ్యాస్ గాన్ డౌన్ అప్ టు 77,900. అంటే 79,000 నుంచి 78,000, అంటే దాదాపు 1,100 రూపాయలు మీకు ఇట్ హ్యాస్ ఫాలన్ డౌన్. సో ఈ రోజున బంగారం ఒకవేళ 78,600 పైన దాటకపోతే యూ కెన్ సీ ఫర్దర్ ఫాల్ అప్ టు 76,000, దెన్ దేర్ ఆఫ్టర్ 75,000. ఇప్పుడు రాబోయేది వీకెండ్ కాబట్టి మీకు ఫ్యూచర్స్ మార్కెట్స్ అనేది క్లోజ్ ఉంటుంది, కానీ మీకు ఇమీడియట్ రియాక్షన్ ఈ ఫ్రైడే తర్వాత మళ్ళీ మండేనే ఉంటుంది కాబట్టి సో వాచ్ అవుట్. ఈరోజు సాయంత్రం చాలా క్రూషియల్ అండి. 5 గంటల నుంచి 9 గంటల లోపల ఈ రోజున అమెరికాలో మీకు నాన్ ఫార్మ్ పేరోల్స్ వస్తున్నాయి. సో అది ఎలా ఉండబోతుందో దాని మీద రియాక్షన్ ఉంటుంది. సో స్టే అండ్ వాచ్ సుమన్ టీవీలో అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తుంటాం కాబట్టి ఈ వీడియో వాచ్ చేయండి. రేపటి వీడియో మిస్ కాకండి, ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుందో మీకు రేపటి వీడియోలో తెలియబోతుంది. సో కీప్ వాచింగ్. ఎస్ సార్. సో కంటిన్యూస్గా గోల్డ్ గురించి అప్డేట్స్ కావాలి అంటే ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష.